మంచిది ప్రియులారా. తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి పరిశుద్ధ సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, ఈరోజు కూడా మన జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మనందరం కూడా కలిసి ధ్యానిద్దామండి. ఇప్పటివరకు కూడా దేవుడు మనందరికీ మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసి ఆయన యొక్క కృపారెక్కల కింద మనల్ని భద్రపరిచి మనకింత మంచి ఆరోగ్యాన్ని ఆశించినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు అనేవి మనం చెల్లింపు బదులు ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మర్చిపోకుండా ఈ యొక్క అనుదిన ప్రార్థనలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్కి ఆరోగ్యానికి మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బదులై ఉన్నాం కాబట్టి ఎవరు కూడా వాటి గురించి మనం మర్చిపోకూడదు. ప్రతిసారి పొద్దున్న లేచినప్పుడు కానివ్వండి, మన ప్రయాణ నిమిత్తం మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానివ్వండి, మన ప్రయాణాన్ని ముగించుకొని మన ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, మనం భోజనం చేస్తున్నప్పుడు కానివ్వండి, తిరిగి మళ్ళీ మనం సాయంత్రం పూట నిద్రపోతున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి అన్ని సమయాల్లో దేవుని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా ఇన్నిసార్లు మనందరం దేవుని జ్ఞాపకం చేసుకున్నామంటే మన వాక్యంలో ఉన్నట్టే అర్థం. వాక్యాన్ని కూడా మనం కొంచెమన్నా కానీ పాటిస్తున్నట్టు అర్థం. ఇన్నిసార్లు మనం దేవుని జ్ఞాపకం చేసుకుని ఇన్నిసార్లు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని జ్ఞాపకం చేసుకున్నామంటే ఎంతో కొంత దేవుడి వాక్యం అనేది మన జీవితాల్లో మన కుటుంబాల్లో పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కానీ ఎన్ని చేసినా కానీ ఒక ఆహారం మాత్రమే మనల్ని జీవింపజేయడానికి కారణం కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి గాలి కానివ్వండి, దేవుడు ఇచ్చేటువంటి యొక్క పంచభూతాల ద్వారా ఇచ్చేటువంటి సమృద్ధి కానివ్వండి, మనిషికి లేకపోతే బ్రతకలేడు మనిషి. ఇది ఆహారం ద్వారా మాత్రమే మనిషి బ్రతుకుతాడు అనుకున్నారేమో మనం. ఆహారం ద్వారా మాత్రమే కాదు మనిషి బ్రతికేది. మనిషికి దేవుడి నుండి వచ్చేటువంటి కొన్ని సృష్టిలో కనబడే కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి. ఆ అవసరాల ద్వారా అవసరాలు ఎవరు తీరుస్తున్నారంటే దేవుడు తీరుస్తున్నారు. అవునా కాదు? ఇప్పుడు మనకి ఎండ కావాలా లేదా మనిషికి? అది మనం సంపాదించుకుంటే వస్తుందా? కాదు, దేవుడు ప్రసాదిస్తేనే వస్తుంది. ఇప్పుడు గాలి ఉంది, గాలి మనం సంపాదించుకుంటే వచ్చేది, అది దేవుడు ఇస్తేనే వచ్చేది. ఇలా కాలాలు, ఋతువులు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం సంపాదించుకుంటే వచ్చేవి కాదు. మనం సంపాదించుకునేటువంటి ఆహారం ద్వారా తిని బ్రతికేటువంటి వ్యక్తి కాదు మనిషి. దేవుడి ద్వారా ప్రసాదించేది కూడా ఉంది. కాబట్టి అవి ముఖ్యం వీటికన్నా కానీ. కాబట్టి గాలి ముఖ్యమా, ఆహారం ముఖ్యమా? గాలే ముఖ్యం మనిషికి. ఆహారం లేకుండా దాదాపుగా మనిషి ఒక 4 రోజులు బ్రతకగలడు. గాలి లేకుండా బ్రతకగలడా? కాబట్టి ఏది ముఖ్యం, ఏది ఎక్కువ ఎవరు ప్రసాదిస్తున్నారంటే గాలి ఇస్తుంది ఎవరంటే దేవుడే. కాబట్టి ఇలా మనం జీవిస్తున్నామంటే, మనం మాట్లాడగలుగుతున్నామంటే, మన పని మనం చేసుకోగలుగుతున్నామంటే, మన కుటుంబంతో సుభిక్షంగా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఇలా బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కృప. కాబట్టి ఇన్నిసార్లు మీరందరూ మన కుటుంబాల్లో ఇన్నిసార్లు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనందరం కూడా దేవుడు ఇచ్చేటువంటి కృపకు మనందరం పాత్రలు. కాబట్టి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం ఉంచుకొని తర్వాత మనం వాక్య భాగంలోని ప్రవేశిద్దామండి. ఈరోజు నేను గత 3 వారాల నుంచి చెప్తున్నటువంటి లేఖన భాగమే ఏంటిదంటే ఆత్మీయ జీవితంలో దశల వారి ఎదుగుదలని ఇందాక సహోదరులు కూడా చెప్పారు. సమస్తమైనటువంటి దుష్టత్వం, సమస్తమైనటువంటి కపటం. 3వది ఏంటిదంటే వేషధారణ. ఇప్పుడు 4వదిగా మనం ధ్యానించబోయేది ఏంటిదంటే అసూయ. ఒకసారి చూద్దామా, ఉందా మాట? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చదవండి. అసూయయు. ఇప్పుడు ఈ తర్వాత ముందు మనం 3 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 4వదిగా మనం ధ్యానించుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే అసూయ. ఈ అసూయకి మన తెలుగు అర్థాలు చూస్తే చాలా రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. అసూయని ఏమంటారు ఇంకో మాటగా? అవును, ఏమంటామంటే అసూయకి ఇంకో పేరుగా మనం ఏం పెట్టుకోవచ్చు అంటే అసూయని ద్వేషం అనొచ్చు, ద్వేషంగా కూడా అనొచ్చు, మత్సరం అనొచ్చు. అవునా కదా? మత్సరం కూడా అనొచ్చు. చెడ్డ కళ్ళు అని కూడా అనొచ్చు, చెడ్డ కళ్ళు అనవచ్చు. కడుపు మంట అని కూడా అనొచ్చు. అక్క చెప్పింది ఓరవలేని తనం కూడా అనొచ్చు. వీటన్నిటి కూడా మనం ఏమంటామంటే అసూయ అని అంటాం.
ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఈ లక్షణాలన్నీ ఎవరివి ఎప్పుడు ఉన్నప్పుడు మనకున్నాయి? మనందరం కూడా ఈ దేవుడిలోనికి రాకముందు, సంఘంలోనికి రాకముందు మనకున్నటువంటి లక్షణాలు ఇవన్నీ. ఇప్పుడు సంఘంలోనికి వచ్చినటువంటి మనకి ఈ లక్షణాలు ఉండాలనే వద్దనే? ఈ లక్షణాలు ఉండకూడదనే దేవుడు కోరుకుంటుంది. కాబట్టి తీతు పత్రికలో మాట అంటాడు చూడండి, 3:3. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకడినొకడు. మనకు పూర్వపు స్థితి ఏంటిదంటే మనం కూడా అసూయ కలిగినటువంటి వ్యక్తులే మన పూర్వపు స్థితి అనేది. కాబట్టి ఆ పూర్వపు స్థితి కలిగినటువంటి మనము ఇప్పుడు మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మనం విసర్జించాలి, వాటిని వదులుకోవాలి. కాబట్టి వదులుకోవాల్సినటువంటి లక్షణాన్ని మనం ఇప్పటికీ కొనసాగిస్తున్నామా? అసలు ఈ ద్వేషాన్ని మనం కొనసాగించాలా, ఆపాలా? మన జీవితాలు అనేది మనం ఆలోచిస్తే ఈ ద్వేషాన్ని లేకపోతే ఈ అసూయను అనేది మనం దీనికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ వేలో చెప్పొచ్చు, నెగిటివ్ వేలో కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క ద్వేషాన్ని కలిగి ఉండొచ్చు కొన్ని విషయాల్లో. కొన్ని విషయాలు ఈ ద్వేషం అనేది మనం కలిగి ఉండకూడదు. కొన్ని విషయాలు ఈ అసూయ కలిగి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో కలిగి ఉండకూడదు. ఎలాంటి విషయాలు కలిగి ఉండకూడదు, ఎలాంటి విషయాలు కలిగి ఉండాలనేటువంటి దాన్ని సాక్షాత్తు మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అసలు ఈ పాజిటివ్ ద్వేషం అనేది ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అంటే దేవుడు ఏం చేస్తాడంట? దుర్నీతిని ఏం చేస్తాడంట? దేవుడు ద్వేషిస్తాడంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? నీతిని ప్రేమించాలి. మనం కూడా దుర్నీతిని ఏం చేయాలి? మనం కూడా ద్వేషించాలి. ఇది ఒక పాజిటివ్. అంటే ఈ విషయంలో మనం ఏం కలిగి ఉండొచ్చు? ద్వేషం కలిగి ఉండొచ్చు. అవునా కదా? తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది. కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తన 113వ వచనంలో ఒక మాట ఉండదు చూడండి. పాజిటివ్ ద్వేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఇలాంటి విషయాల్లో ద్వేషం కలిగి ఉండమన్నాడు. 119వ కీర్తన. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. దేవుడు ఎలాంటి వ్యక్తుల్ని ద్వేషిస్తున్నాడంట? ద్విమనస్కులని. ద్విమనస్కులు అంటే ఇటు లోపల ఉంటారు, అటు దేవుడిలో ఉంటారు. దేవుడి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, కృపను పొందుకుంటారు, జీవిస్తారు. మళ్ళీ వాటిని పొందుకొని అవి అనుభవించిన తర్వాత వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇష్టం ఉంటే దేవుళ్ళు కొనసాగుతారు, లేకపోతే ఆగుతారు. మళ్ళీ శ్రమలంగా ఎక్కడికి వస్తారు? మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తారు. మళ్ళీ ఆ శ్రమలను తీరిపోయిన తర్వాత ఎక్కడికి పోతారు? లోకంలోకి పోతారు. ఇలాంటి వ్యక్తులు ఏమన్నాడంటే దేవుడు ద్విమనస్కులు అన్నాడు. ఓకేనా? ఇలాంటి వ్యక్తులు కూడా దేవుడు ద్వేషిస్తున్నాడు. కాబట్టి దేవుడు ద్వేషించేటువంటి వాటిని కూడా మనం కూడా ద్వేషించవచ్చు. ఇది పాజిటివ్ ద్వేషం. ఇంకోటి కూడా చూద్దాం చూడండి. ఇంకొక ద్వేషాన్ని గురించి కూడా చెప్తున్నాడు. కీర్తన గ్రంథమే 139వ కీర్తన. 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 22వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 139:22. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. ఎవరి యందంట? ఎవరి యందు? 21వ వచనంలో చెప్తాడు చూడండి. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. ఇది కూడా కలిగి ఉండవలసినటువంటి ఒక ద్వేషమే. ఎలాంటి వారిని ఎడల ద్వేషం కలిగి ఉండమంటున్నాడు? దేవుణ్ణి ఎవరైతే ద్వేషిస్తారో అలాంటి ద్వేషం కలిగి ఉన్నటువంటి వారి ఎడల మనం కూడా ఏం చేయాలన్నాడు? ద్వేషం కలిగి ఉండొచ్చు అన్నాడు. కాబట్టి ఇక్కడ 3 పాజిటివ్ ద్వేషాల గురించి దేవుడు చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలు మనం ద్వేషం కలిగి ఉండొచ్చు.
ఏ విషయాలు కలిగి ఉండొచ్చు? మూడు మొదటిది ఏంటిది? దుర్నీతిని ద్వేషించే విషయంలో మనం ద్వేషం కలిగి ఉండొచ్చు, ఎందుకంటే దేవుడే కలిగి ఉన్నాడు కాబట్టి. రెండవదిగా ద్విమనస్కుల్ని దేవుడు ద్వేషించమన్నాడు, ఆ విషయంలో కూడా మనం ద్వేషించవచ్చు. మూడవదిగా ఎలాంటి ద్వేషం కలిగి ఉండమన్నాడు? యెహోవాను అంటే దేవుణ్ణే ద్వేషించే వారిని ఎడల కూడా మనం ద్వేషించని కలిగి ఉండొచ్చని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా పాజిటివ్ ద్వేషాలు. ఇలాంటి ద్వేషాలు దేవుడే కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇలాంటి వ్యక్తుల ఎడల మనం కూడా ద్వేషం కలిగి ఉండొచ్చు. ఇలా మరి ఏ విషయాలు మనం ద్వేషం కలిగి ఉండకూడదు? ఎలాంటి విషయాలు మనం ద్వేషం కలిగి ఉండకూడదు? మరి పాజిటివ్ చూసాం కదా, మరి ఇప్పుడు నెగిటివ్ కూడా చూద్దాం. మరి ఎలాంటి విషయాలు మనం ద్వేషం కలిగి ఉండకూడదు అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు చూడండి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం ప్రకారంగా చెప్తాడు. ఉపమానం చెప్తూ మంచి సందర్భాన్ని మనకి పరిచయం చేస్తాడు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి 15 వచనాల దాకా ఉంటుంది. అది ఒకసారి చదువుదాం. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలు పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిన. జాగ్రత్తగా ఆలోచించండి, చదువుతున్నారు కాబట్టి. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో, అంటే ఒక ఆయన ఉన్నాడు ద్రాక్ష తోట యజమాని. ఆయన ఏం చేశాడు? ద్రాక్ష తోటలో పనిచేయడానికి కొంతమంది వ్యక్తుల్ని పిలిచాడు. పొద్దున్నే పిలిచినటువంటి వ్యక్తికి ఇదిగో నీకు 1 దేనారం ఇస్తానని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఆ ద్రాక్ష తోటలో పని చేస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరిగింది చూడండి. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారిని వెళ్ళి పొద్దున పిలిచారు. కొంతమంది వెళ్ళారు. తర్వాత 9 గంటలకు కూడా దేవుడు బయటికి వెళ్ళాడు. 9 గంటలకు కూడా ఏం జరిగింది? కొంతమంది కనబడరు అక్కడ వరకు. అయ్యా మీరు ఎందుకు కోరుకుంటావు? నా ద్రాక్ష తోటలో పని ఉంది, వచ్చి పని చేయండి అని చెప్పాడు. వాళ్ళు కూడా వచ్చి పని చేశారా? దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతను మరలా వెళ్ళి మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడంట. ఆ ద్రాక్ష తోట యజమాని 3 గంటలకు వెళ్ళాడంట. ఇలా 12 గంటలకి 3 గంటలకు వెళ్ళి కూడా ఆ టైంలో కూడా మనుషుల్ని పిలుచుకొచ్చి తన ద్రాక్ష తోటలు ఏం చేస్తున్నాడు? పని చేయిస్తూ ఉన్నాడు. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మళ్ళీ 5 గంటలకు కూడా వెళ్ళాడంట. మళ్ళీ 5 గంటలకు కూడా వెళ్ళి మరికొందరు పిలుచుకొచ్చి తన ద్రాక్ష తోటలో పనికి పిలిచాడంట. నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనలేదండి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పొద్దున్న పిలిచినటువంటి వ్యక్తులకి పొద్దున్న పిలిచాడు, 9 గంటలకు పిలిచాడు, 12 గంటల పిలిచాడు, 3 గంటలకు పిలిచాడు, 5 గంటలకు కూడా పిలిచాడు. అంటే 1 గంట పని అయిపోతున్న వ్యక్తులు కూడా పిలిపించి అక్కడ ద్రాక్ష తోట యజమాని ఏం చేయించాడంటే పని చేయించాడు. అక్కడ పని చేయించిన తర్వాత పని సమయం అనేది అయిపోయిన తర్వాత మరి చివరికి వచ్చిన తర్వాత కూలీలు ఇవ్వాలి కదా. రోజు పని చేసినటువంటి వ్యక్తులు కూలీలు ఇవ్వాలి కదా. కూలీలు ఇచ్చిన తర్వాత ఆ ద్రాక్ష తోట యజమాని ఎలా ఇచ్చాడు? కూలీ అందరికి ఎలా ఇచ్చాడు? సమానంగానే ఇచ్చాడు. పొద్దున వచ్చినోడికి కూడా 1 దేనారం, మధ్యాహ్నం వచ్చినోడు 9ంటికి వచ్చినోడు కూడా 1 దేనారం, మధ్యాహ్నం వచ్చినోడు 1 దేనారం, 3 గంటలకు వచ్చినోడు 1 దేనారం, 5 గంటలకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా 1 దేనారం ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని చూసి కొంతమంది పైన మొదటిగా వచ్చినటువంటి వ్యక్తులు ఏమంటున్నారు చూడండి.
మొదటి వచ్చిన వారు వచ్చి తమకు ఎక్కువ దొరికిననుకోరి కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకున్నారంట. అసలుకి ఎందుకు సణుగుకున్నారు? పొద్దున వచ్చినటువంటి వ్యక్తికి ఏమని ఇచ్చాడు? నువ్వు పని చేయి, నీ పనికి నేను ఒక ధ్యానారం ఇస్తానని చెప్పాడు. అంతే కదా. ఇంకా చివరికి వచ్చిన తర్వాత కూడా అతన్ని దేనికోసం వెయిట్ చేయాలి? ఆ ఒక్క ధ్యానారం కోసమే వెయిట్ చేయాలి. అతను ఎక్కువ కావాలని అతను కోరుకోకూడదు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ ఎక్కడ 15 వచ్చిన 13 అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది, నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. అంటే ఇక్కడ మన సందర్భం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఏ టయానికి వచ్చినటువంటి వ్యక్తులకైనా కానీ అక్కడ ఏం చేశాడు? ఆ తోటమాలి ఒకే దేనారం ఇచ్చాడు. ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వెనకొచ్చిన వాళ్ళ వ్యక్తులకు కూడా అదే ఒకే దేనారం ఇలాగే ముందున్న వాళ్ళు ఏం చేశారు? అతని మీద ఆయన్ని ప్రశ్నించారు. ఎలా ప్రశ్నించారు? లోపల ఏముంది? వాళ్ళకి కడుపు మంట ఉంది. ఏముంది? అసూయ ఉంది, ద్వేషం ఉంది. అదేంటి, మేము ఉదయం నుంచి ఇప్పుడు దాకా పని చేసాము, 5ంటికి వచ్చినట్టు కూడా ఒకే ధ్యానారం ఏంది అని. ఇది ఎలాంటి వ్యక్తి యొక్క లక్షణం అంటే, ద్వేషం కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం. అంటే ఎదుటివాడు బాగుపడుతున్నాడని, మంచిగా ఉన్నాడని, న్యాయం తీరుస్తున్నాడని, న్యాయం తీర్చేటువంటి వ్యక్తి మీద తిరగబాటు చేసేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలే అసూయ కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం అని ఇక్కడ వాక్య భాగం అనేది మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి న్యాయవంతుడైనప్పుడు, నీతిమంతుడైనప్పుడు ఆ న్యాయం మీద, నీతి మీద తిరిగి ప్రశ్నించడాన్ని ఏమంటారంటే అసూయ కలిగి, ద్వేషం కలిగి ప్రశ్నించడం అంటారు. వీళ్ళిద్దరూ ద్వేషం కలిగే కదా, కడుపు మంట ఉండే కదా అడిగింది. కడుపు మంట లేకపోతే అడుగుతారా? అడగరు కదా. వాళ్ళు న్యాయవంతులైతే ఏమడుగుతారు? ఏమనరు వాళ్ళు, ఏం మాట్లాడరు కూడా. వాళ్ళు న్యాయం తప్పారు కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు ఇదేంటి మాకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా చివరి వచ్చిన వాళ్ళు కూడా అదే ధ్యానాలు ఇచ్చి మీరు మాకు ఇద్దరి మధ్య ద్వేషాన్ని కలిగిస్తున్నారు, లేకపోతే మీరు మాకు మీ విధానం అనేది మాకు నచ్చలేదని ఏం చేస్తున్నారంటే, న్యాయం తీర్చేటువంటి వ్యక్తి మీద ఇద్దరు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ సనుక్కుంటున్నారు. కాబట్టి అలాంటి విధానం అనేది మనకు ఉండకూడదు. అంటే న్యాయం తీర్చేటువంటి వ్యక్తి మీద అసూయ కలిగి ఉండటం, ద్వేషం కలిగి ఉండటం ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మనం ముందుకెళ్తే బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని సందర్భాలు మనకి కనబడతా ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే గారు కానివ్వండి, అహరోను గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? దాదాపు 20 లక్షల మందిని ఆ ఐగుప్తు నుంచి కనానికి నడిపించుకుంటూ వస్తారు. నడిపించుకుంటూ వచ్చేటువంటి కాలక్రమంలో ఏం జరిగిందంటే, అక్కడ ఎవరి పేరు ఎక్కువగా కనబడతా ఉంటుంది? ఆ నడిపించుకుంటూ వచ్చేటువంటి విధానంలో ఎవరి పేరు ఎక్కువగా కనబడతా ఉంటుంది జనాంగంలో? మోషే గారి పేరే కదా. మోషే గారి పేరు, అహరోను గారి పేరు వినిపించేటప్పటికి వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా లోపల కడుపు మంట వచ్చింది, లోపల మచ్చలు ఏర్పడింది. ఎవరు వాళ్ళు? ఏ సంతానం కలిగిన వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు? కొరాహు సంతానం. లేవీలే కొరాహు సంతానం వాళ్ళు. కొరాహు సంతానం వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రదేశంలో లేకపోతే ఇజ్రాయెల్ జనాంగంలో మీరు మాత్రం పరిశుద్ధులా, మేము పరిశుద్ధులం కాదా అనుకుని ఏం చేస్తారు? వాళ్ళిద్దరి మీద వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. అవునా కదా? తిరుగుబాటు చేయగలి ఏం చెప్పింది? దేవుడి యొక్క ఉగ్రత అనేది వాళ్ళ కుటుంబీకుల మీదకి ఉగ్రత వచ్చింది. అంటే ఆ సామ్రాజ్యంలో లేకపోతే ఆ సమాజంలో ఎవరైతే మెయిన్గా ఉన్నాడో ఆ వ్యక్తి మీదకి ఏం చేస్తారు వీళ్ళు? దేవుడి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీదకి ఆ పేరు ఎక్కువ, అక్కడ పేరు ఎక్కువగా వినపడుతున్నారు. సరికి అర్థమవుతుంది నేను చెప్పేది. ఆ సమాజంలో ఎవరి పేరు ఎక్కువగా వినపడుతుంది? మోషే గారి, అహరోను గారి. చివరికి అహరోను గారు కూడా మోషే గారి మీద, లేకపోతే తన అక్క కూడా
వీళ్ళ మీద తిరుగుబడతాడు. ఎవరి పేరు ఎక్కువగా వినపడిద్ది అంటే మోషే గారి పేరు. అంతే కదా, సమాజంలో ఎవరి పేరు అయితే ఎక్కువగా వినపడుతుందో ఆ ఈ పేరు వినపడేసరికి కొంతమందికి ఏమి వచ్చింది, వాళ్ళలో అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, మచ్చరం వచ్చింది. ఏంది, దేవుడు ఇతని ద్వారా మాత్రం మాట్లాడించగలడా, మా ద్వారా మాట్లాడించకూడదా, ఈయన మాత్రం పరిశుద్ధురా, మేము పరిశుద్ధులు కాదా, దేవుడు ఏమన్నా అన్నాడు ఏంది, కోరా సంబంధం మీరు పరిశుద్ధులు కాదని. అందరూ పరిశుద్ధులే అనుకుని ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళు మచ్చరాన్ని ఏర్పాటు చేసుకుని, కుళ్ళు ఏర్పాటు చేసుకుని, ఏ వ్యక్తి అయితే బాగా హైలైట్గా కనబడుతున్నాడో ఆ హైలైట్గా కనబడినటువంటి వ్యక్తి మీద ఏం చేశారు, వీళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసేసరికి దేవుడు ఇచ్చినటువంటి ఉగ్రతకి ఏమైపోయారు ఆ కుటుంబం అంతా. ఏమైపోయారు, ఎంతమంది చనిపోయారు, మొత్తం నేలను తన భూమిలో తన నోరు తెరిచి ఎంతమంది చనిపోయారు, 250 మంది చనిపోయారు. 250 మంది మత్సర అనేటువంటి లక్షణాలు కలిగి జీవించడం వల్ల 250 మంది వాళ్ళ యొక్క చావుకి కారణమయ్యారు. కాబట్టి కుటుంబంలో కూడా చూడండి, సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఎవరి పేరు వినపడాలని మనం కోరుకుంటాం. సంఘంలో అయితే సేవకుడి పేరు వినపడాలి. మొదటిగా అయితే దేవుడి పేరు వినపడాలి. దేవుడి పేరు తర్వాత ఎవరి పేరు వినపడాలని మనం కోరుకుంటాం, సేవకుడి పేరు. అంతే కదా, కుటుంబంలో ఎవరి పేరు వినపడాలని మనం కోరుకుంటాం, ఎవరి పేరు హైలైట్ కావాలని మనం కోరుకుంటాం, తండ్రి పేరే కదా. అందుకే కదా సన్ ఆఫ్ అంటారు కొడుకులైతే, కూతురు అయితే ఏమంటారు, డాటర్ ఆఫ్ అంటారు, అవునా కదా, భార్య అయితే వైఫ్ ఆఫ్ అంటారు. ఇలా తన తండ్రిని హైలైట్ చేసుకుంటా వస్తారు. అలాంటి స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీదకి ఈ యొక్క కోరా సంబంధులు ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. నీ పేరు వినబడుతుంది, మా పేర్లు రావట్లేదు, మేము రావట్లేదు, దేవుడి దృష్టిలో మేము కనబడలేమని అనుకొని కుళ్ళు మత్సరాన్ని కడుపు మంట ద్వారా వాళ్ళ యొక్క విధి విధానాన్ని వ్యక్తపరిచేసరికి ఏం జరిగిందంటే దేవుడి ఉగ్రతకి వాళ్ళు ఏమైపోయారు, పాల్గొంపులు పొందారు. అంటే కడుపు మంట అనేది ఉంది. ఎవరైనా బాగా హైలైట్ అవుతున్నారు అనుకోండి, ఎవరైనా ఎక్కువగా కొంచెం వృద్ధి చెందుతున్నారు అనుకోండి, వారి పట్ల కూడా అసూయ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కడుపు మంట అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి రాకుండా మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అయినా కానీ మనం అలా అసూయ లేకుండా, ఈర్ష్య లేకుండా, మత్సరం లేకుండా, ఓర్వతనం లేనటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి. ఇలాగే ఇంకా మనం ముందుకెళ్తే ఒక మంచి వాక్య భాగం ఉంటుంది చూడండి. ఆదికాండంలో 26వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా ఒక మంచి సందర్భం ఉంటుంది చూడండి. ఒక వ్యక్తి పట్ల ఎలా అసూయ కలిగి ఉన్నారు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఇప్పుడు ఎవరి సందర్భం వస్తుందంటే గెరారు దేశంలో నివసిస్తున్నటువంటి ఇస్సాకు గారి యొక్క జీవిత విధానం. ఈ జీవన విధానంలో దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి ఎవరు అసూయపడుతున్నారు? ఇక్కడ ఎవరు అసూయపడుతున్నారు? ఫిలిస్తీయులు అసూయపడుతున్నారు. ఎందుకు? వీళ్ళ యొక్క పొలాలు లాక్కున్నందుక, వీళ్ళ యొక్క రాజ్యాలు లాక్కున్నందుక. ఎందుకు అసూయపడుతుంది? ఎదుటి వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు కాబట్టి, ఎదుటి వ్యక్తి నీతిమంతుడిగా కనపడుతున్నాడు కాబట్టి, ఇతని అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి ఫిలిస్తీయులు ఏం చేస్తూ ఉన్నారు? అసూయపడుతూ ఉన్నారు. అసూయపడుతున్న దాన్ని బట్టి జరగండి, చూడండి, ముందు చదవండి ఏముంటుంది. చూడండి, అలా అసూయ పట్టడం వల్ల ఎవరిని ఏమైనా చేశారా? ఇస్సాకు గారిని ఏం చేశారు వాళ్ళు? అసూయపడి ఇస్సాకు గారి మీద అసూయపడి ఏం చేశారంటే
అబ్రహాం గారు తవ్వించినటువంటి ఆ నీటి బావుల మీద ఏం చేశారు? నీళ్లు మట్టి పోసి ఏం చేశారంటే వాటిని కనపడకుండా చేశారు. చూడండి ఎంత పాతకానికి ఒడిగట్టారు వాళ్ళు. అబ్రహాం గారు ఎంత పని చేశాడు, ఎంత గొప్ప పని చేశాడు. అందుకేనండి దేవుడు ఆయన ఆశీర్వదించింది అబ్రహాం గారిని. ఎదుటి వ్యక్తికి మంచి పనులు చేశాడు కాబట్టి దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించింది. ఏం చేశాడు ఆయన మంచి పని? తన తోటి ప్రజల కోసం ఏం చేశాడంటే మంచిళ్ళు దొరకపోయేసరికి నీటి బావులు తవ్వించాడు. నీటి బావులు తవ్వించినటువంటి ఈ వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే చాలా మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తన కొడుకు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి తరుణంలో చూసినటువంటి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే అసూయపడి అతని యొక్క అభివృద్ధిని తట్టుకోలేక ఏం చేశారంటే ఆ యొక్క నీటి బావుల్లో పూడ్చివేశారు. ఇక్కడ నుంచి దేవుడికి చాలా కోపం ఏర్పడేది ఫిలిస్తీన్లు అంటే. అందుకంటే వాళ్ళు ఎక్కడ కనపడినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు పంపించి వాళ్ళని నాశనం చేయిస్తూ ఉంటాడు, వాళ్ళని తరిమి కొడతా ఉంటాడు దేవుడు. అందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఒక వ్యక్తిని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ వస్తారు వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో, వాళ్ళ రాజ్యంలో. ఎవరు ఆ వ్యక్తి? చాలా హైట్గా ఉంటాడు కదా, గొలియాత్. ఆ గొలియాత్ని ఏర్పాటు చేసుకుని ఏదో ఇజ్రాయెల్ ప్రజలు ఏదో చేద్దాం అజ్జాతం ఇజ్జేద్దాం అని వస్తాడు. వచ్చిన తర్వాత ఒక రాయితోని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఆ రాజ్యాన్ని మొత్తాన్ని మట్టిగట్టు వేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఇస్సాకు గారి యొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. అంటే ఎదుగుతున్నటువంటి వ్యక్తిని చూసి అభివృద్ధి పొందుతున్నటువంటి వ్యక్తిని చూసి అసూయ పడకుండాటువంటి లక్షణం ఉండాలి. చూడండి మన ఇళ్ళలో వాళ్ళు కూడా చూడండి, చాలామంది ఒక ఇంట్లో ఒక జాబ్ ఉంటేనే ఓర్చుకోలేరు. అదే ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు అనుకోండి, ఎలా అనుకుంటారు? ఏమంటారు? వీళ్ళు 2-3 చేతులతో సంపాదిస్తున్నారు అంటారు. అది ఆ మాట దేన్ని బట్టి వచ్చినటువంటి మాట? అది అసూయను బట్టే కదా. లోపల అసూయ ఉండబట్టే కదా వచ్చేది. ఏముందరా మీరు ఇద్దరు ముగ్గురు చేతులతో సంపాదిస్తున్నారు, మీకేం ఇబ్బంది అంటారు. అలాగే భార్య భర్తలు కూడా చూడండి, చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, ఆ భార్య భర్తలకు అన్యోన్యాలు చూడలేనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు పక్కన. ఎప్పుడెప్పుడు వీళ్ళకి మధ్యలో గొడవ పెడదామని, ఎప్పుడెప్పుడు వీళ్ళ భార్య భర్తలు విడదీద్దామా, వాడికో మాట చూద్దామా, ఈడికో మాట చూద్దామా అని ఆ యొక్క దాంపత్య జీవితాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా, అసూయపడే వాళ్ళు కూడా, ద్వేషం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. అవును కదా. అందుకనే దేవుడు ఏమన్నాడంటే సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చేవాడితో ఏడుడి అన్నాడు. కానీ మన అలా కాదు. సమాజంలో ఉన్న వాళ్ళు అలా కనబడుతున్నారు మనకి. సంతోషించే వాడిని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏడ్చేవాడిని చూసి సంతోషించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. కానీ దేవుడు అది చెప్పాడా? అది చెప్పలా. నువ్వు సంతోషించేవాడితో సంతోషించావనుకో అది అసూయలైనటువంటి లక్షణం. నువ్వు సంతోషించేవాడి దగ్గర పోయి ఏడ్చావనుకో వాడిని చూసి అది ఖచ్చితంగా నీకు అసూయ కలిగినటువంటిది. ఇద్దరు వ్యక్తులంతా నడుచుకుంటే మనకు అసూయ అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉండిద్ది అంటే, ఇద్దరు స్నేహితులను నడుచుకుంటూ వెళ్తున్నారంట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకు మంచి ఇల్లు కనపడిందంట. అబ్బా చూడరా ఇల్లు ఎలా కట్టాడు అనుకుంటారంట. ఇంకొంచెం ముందుకు పోగానే ఒక పెద్ద మంచి కారు కనపడిందంట. అబ్బా చూడరా కారు ఎంత బాగుంది అనుకుంటారు. ఆ ఇల్లు ఆ కారే తన పక్కన తిరుగుతున్నవాడు కొనుక్కోమనండి, తన పక్కన తిరుగుతున్న వ్యక్తి కొనమనండి, ఎలా ఉండిద్ది లోపల? ఆ వ్యక్తికి ఎలా ఉండిద్ది లోపల? అసూయ రాదు కన్ఫామ్గా. వీడు మొన్నటిదాకా నా పక్కన తిరిగి మొన్నటిదాకా నా పక్క నుండి వీడికి అప్పుడే ఇల్లు ఒక కారు ఎలా వచ్చిందంట? వేరే వాడు వచ్చి అడిగినాడు, కానీ వాడు అది గట్ట సంపాదించింది. అప్పుడు దాకా వాడి మీద మంచి ఒపీనియన్ ఉంటుంది లేనంత కాలం. ఎప్పుడైతే ఈ రెండు అతను కనపడ్డాయో ఎంపటి ఏమనుకుంటాడు అతను? అరే వీడికి అది అట్ట వచ్చింది లేరా, వీడికి ఎట్ట వచ్చింది. వాళ్ళు మనుషుల్ని అది చేసి సంపాదించారు అనేటువంటి ఆలోచన వస్తుంది. అవునా కదా? కాబట్టి ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నటువంటి విధానాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి తాను పొందుకున్నటువంటి స్థితిని బట్టి మనం ఏం చేయకూడదు అంటే వాళ్ళ పట్ల అసూయ వ్యక్తపరచకూడదు, అసూయ కలిగి ఉండకూడదు. సాధ్యమైతే నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళకి నువ్వు పోరాటం చేయాలి. వాడు పొందినటువంటి స్థితి కోసం నువ్వు పోరాటం చేయాలి, కానీ వాడి మీద నువ్వు అసూయ పెంచుకోకూడదు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎదుటి వ్యక్తి ఎదిగేటువంటి వ్యక్తిని చూసి అసూయపడే ఫిలిస్తీన్లాగా ఉన్నావా, లేకపోతే ఇస్సాకు గారి లాగా ఉన్నావా? దేవుడి కృప చేత ఎదుగుతున్నటువంటి ఇస్సాకు లాగా ఉన్నావా, లేకపోతే ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే అతన్ని చూసి ఓర్చుకోలేనటువంటి అసూయపడేటువంటి ఫిలిస్తీన్ లాగా మనం ఉన్నాం అనేది మీకు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు వారికి జ్ఞాపకం చేసుకుంటే అర్థమైంది, నేను ఫిలిస్తీన్ లాగా ఉన్నానా లేకపోతే ఇస్సాకు గారి లాగా ఉన్నాను.
ఇసాక్ గారు అయితే ఏం చేస్తారంటే ఎదురు వ్యక్తి పెరుగుతున్నారు అనుకోండి, అభివృద్ధి చెందుతున్నారు అనుకోండి, వారి పట్ల సంతోషంగా ఉంటుంది ఆయన యొక్క స్వభావం. కానీ ఫిలిస్తీన్ల స్వభావం ఏంటిది? అసూయ పడతారు. వాళ్ళకన్నా ఏ విషయంలో కూడా కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఓర్చుకోలేడు. ఏ విషయంలో కూడా, వేసుకున్నటువంటి బట్టల విషయంలో, వేసుకున్నటువంటి చెప్పుల విషయంలో, ఏ విషయంలో కూడా ఉండలేదు. అది కాదు దేవుడు కోరుకోవడం. కాబట్టి సంతోషించేవాడితో దేవుడు ఏం చెప్తున్నాడంటే సంతోషించాలి, ఏడ్చేవాడితో ఏడవాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క లక్షణం. చూసేవాడిని ఏడ్చేవాడికి అక్కడికి వెళ్ళి నవ్వుకుంటూ లోపలేమో బయటకేమో ఏం కాదులే, మంచిదిలే, శ్రమలా అది ఇది అంట. పక్కన దగ్గరికి వెళ్ళి వాడికి అంతే ఉండాలి, ఆ అమ్మాయికి అంతే ఉండాలి, ఈ అమ్మాయికి ఇంతే ఉండాలి అని ఇలాంటి అసూయపు మాటలు, ద్వేషం కలిగినటువంటి మాటలు ఎవరు చెప్పకూడదు. కాబట్టి మనందరం ప్రశ్నించుకోవాలి, మనం ఎవరి వలే ఉన్నామనేది. ఇసాకు వలే ఉన్నావా, ఫిలిస్తీన్ల వలే ఉన్నామనేది మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కూడా ఒక సందర్భం. ఇంకా మనం ముందుకెళ్తే ఒక చివరి తమ్ముడు ఉన్నాడు. చివరి తమ్ముడికి ఎంతమంది అన్నలు ఉన్నారు? 10 మంది, 11 మంది కాదు, 12 ఆయన బెన్యామీన్ గారు కదా. 10 మంది అన్నలు ఉన్నారు. ఏం చేశారు? ఆయన్ని అసూయపడి ఆయన మీద ఏం చేశారంటే ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. బావిలో చేశారు. లేచిలో నేను ఎట్ట కాదురా, ఇడికి అసలు కనబడకుండా చేద్దామని ఇష్మాయిలు వెళ్తుంటే ఇష్మాయిలు కూడా అమ్ముతారు. అమ్మి అక్కడికి వెళ్ళినటువంటి ఆయన ఏమన్నా బానిసలాగా ఉంటాడు. ఆయన ఆ రాజ్యానికే రాజు అవుతాడు. ఆ రాజు దగ్గరికే ఎప్పుడే ఎవరైతే అసూయపడ్డారో వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎవరి మీద అయితే అసూయపడ్డారో అసూయపడినటువంటి వ్యక్తి దగ్గరికే కుటుంబం మొత్తం కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అది ఎదుగుతున్నటువంటి వ్యక్తిని చూసి అసూయపడినటువంటి వాళ్ళే, అసూయపడ్డ వాళ్ళందరూ వచ్చి కూడా ఏం చేశారు? ఆయన ముందు మోకాళ్ళుని మాకు సహాయం చేయని వాళ్ళ యొక్క విజ్ఞాపనలు ఆయనకి తెలియజేశారు. మరి వీళ్ళలాగే ఉన్నటువంటి ఆయన అసూయపడ్డాడు వాళ్ళ మీద. నాకు అప్పుడు ఆ పని చేస్తాను, నాకు ఇప్పుడు ఈ పని చేస్తాను అన్నట్టు దేశిస్తారా, నన్ను చంపాలని మీరు ప్రయత్నం చేస్తారనుకోని తన కక్షను తీర్చుకున్నాడు వాళ్ళ మీద. తీర్చుకోలేదు. ఏం చేశాడు ఆయన? అక్కడే తీర్చుకున్నాడు వాళ్ళని. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని యేసేపు గారు అందించాడు. చూడండి ఎంత అంటే అసూయ లేనటువంటి వ్యక్తి యొక్క లక్షణం అలా ఉంటుంది. తనకు ఆపద చేసినా కానీ, తనకు నష్టం జరిగించినా కానీ, తన జీవితాన్ని తీసేయాలనుకుని చేసినటువంటి వ్యక్తుల పట్ల కూడా ఆయన ఏం చూపించాడంటే కృప చూపించాడు. అసూయ చూపేలా, ద్వేషాన్ని చూపేలా, మచ్చరం కలిగైనా జీవించలేదు. కాబట్టి ఈ యొక్క అసూయ లేనటువంటి విషయంలో కూడా మనందరం యేసేపు గారి వల్ల మనం ఉన్నావా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది ఇంకా ఇంకో మాట కూడా ఉంది చూడండి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, మంచి మాట. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించిన అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మనల్ని మత్సరపడి ద్వేషంపడి అసూయపడి అని మనల్ని ప్రేరేపించిందా? మనల్ని ప్రేరేపించదు. మనం ఏం చేస్తామంటే మన హృదయ కాఠిన్యాన్ని బట్టి వాటిని నెరవేర్చుకోవాలని మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? ఆత్మ ఏం చేసేదంట? మనలో ఉండి మత్సర పడినదంట, మనల్ని ద్వేషం పడినదంట, కుళ్ళు పడినదంట, ఓర్వలేని తనాన్ని చూపించలేదంట. కానీ మనం ఏం చేస్తామంటే ఎంబటే మత్సర పడతాం. కాబట్టి మరి మన ఆత్మ అనేది మనల్ని మన ఆత్మ ప్రకారంగా మన ఆత్మ చెప్పేటువంటి జీవన విధానంలో మనం జీవిస్తున్నావా లేదనేది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మ చెప్పినట్టుగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నావా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటన్నిటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ముందుకెళ్తే చాలామంది వ్యక్తుల యొక్క జీవితాలు అసూయలైనటువంటి జీవితాలు చాలా ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఒక సౌలు గారు కానివ్వండి, దావీదు గారి విషయంలో, అవునా కదా? సౌలు గారు దావీదు గారి విషయంలో ఎలా అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఆయన
ఎలా తన అసూయను చూపిస్తూ ఉంటాడు. తనకన్నా చిన్నవాడు అంటారు కదా, ఏ విషయంలో ఆయనకి కోపం వచ్చింది, ఏ విషయంలో ఆయన ఎడల అసూయ చూపిస్తాడు. సౌలు 1000 కొలది అంటారు, దావీదు గారు 10,000 కొలది అనగానే ఒకసారిగా ఆయనలో అసూయ వచ్చింది. ఎవరిలో? సౌలు గారు. అప్పటి నుంచి ఏం జరిగింది, ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక అసూయ అనేది మనిషిని చంపేటువంటి స్థాయికి కూడా తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి అసూయ మనం కలిగి ఉందామంటే ఎవరం కూడా మనం కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎలాంటి భక్తిని మనం కొనసాగించాలంటే సంతుష్టి సహితమైన దైవభక్తి ఏమని ఉంటుంది, మంచి లాభసాధకమై ఉన్నది అని ఉన్నది. కాబట్టి సంతుష్టిగా మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులను బట్టి, మన జీవితంలో వచ్చేటువంటి ఆనందాలను బట్టి, చిన్న చిన్న బాధలను బట్టి మనం ఇతరుల మీద మనం అసూయ పడకుండా, ద్వేషం పడకుండా మన జీవితాన్ని, మన భక్తిని దేవుడి ఎడల సంతుష్టిగా మనం ఆనందంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరి మీద, ఇతరుల మీద ఎలాంటి ద్వేషం కలిగి మనం ఉండకుండా. కాబట్టి ఈ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు వారి ఎడల కూడా ఆయన యొక్క చావు కారణమైనటువంటి ఆనాటి శాస్త్రుల పరిశీలి కూడా దేన్ని బట్టి ఆయన్ని ఆ యొక్క శిలువలోకి బలియాగం చేయించారు. ఎలా ఉంది చూడండి వాళ్ళ యొక్క విధానం కూడా. మత్తయి సువార్తలో ఉంటుంది 27:18. మత్తయి సువార్త 27:18. జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు కూర్చున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఈ లోకాలకి లోకరక్షకుండే ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు కూడా వాళ్ళందరూ దేని చేత ఆయన అప్పగించారంటే అసూయ చేత. మా తప్పులు బయట పెడుతున్నాడు, మా జీవితాన్ని బయట పెడుతున్నాడు, కొత్త బోధన తీసుకొస్తున్నాడు, రకరకాల బోధన తీసుకొస్తున్నాడు అని ఆయన మీద ఏం చేశారంటే వీళ్ళు అసూయ పట్టి ఆనాడు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పిలాతుకి క్రీస్తు వారిని అప్పగిస్తాడు. చూడండి ఎంత ప్రమాదం. ఒక వ్యక్తి లోకరక్షకుడిని కూడా చావు బలియాగం చేసేటువంటి స్థితికి కూడా ఈ అసూయ అనేది తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి డేంజరస్ అసూయను మనం కలిగి ఉండకూడదు. ఏ విషయంలో అయినా కానీ, వాక్య విషయంలో అయినా కానీ అంతే. వాక్య విషయంలో చూడండి, పౌలు గారికి బర్నబా గారికి అపోస్తల కార్యాలు ఒక సందర్భం ఉంటుంది. పౌలు గారు కొంచెం బాగా వాక్యం చెప్తున్నసరికి బర్నబా గారి దగ్గరకు వచ్చి కొంతమంది వ్యక్తులు చెబుతారు, మీరు కాదండి కొంచెం పౌలు గారి చేత కొంచెం మాకు వాక్యం చెప్పాడు అనగా ఆయన ఆశపడతారా? వాక్య విషయంలో కూడా ద్వేషం కలిగి ఉంటాడు. ఆయన కలిగి ఉంటాడు. ఏమంటాడు? ఏమంటే పౌలు గారు మీ పక్కన ఉన్నాడు కాబట్టి సరే పౌలు గారి చేత చెప్పిద్దామని ఆయన్నే ముందు నిలబడతాడు. ఆ రంగు చెప్పాలంటే పౌలు గారు అంత అభివృద్ధి చెందాలంటే, అంత అభివృద్ధి చెందాడంటే ఆయనక ఒక వ్యక్తి బలమైనటువంటి కారణం ఉంది. ఆయన ఎవరంటే కారణంగా పనిచేశారు. ఎవరంటే ఆయన బర్నబా గారు. అంత స్థాయికి తీసుకొచ్చింది ఎవరంటే ఆయన్నే బర్నబా గారు. ఆయనకన్నా ముందే ఎవరు వచ్చారు దేవుళ్ళకి? బర్నబా గారే. ఆయనకన్నా ఎక్కువ కూడా అనుభవ జ్ఞానం ఉంది. అయినా కానీ ఈ బర్నబా గారు ఏం చేశారంటే ఎవరిని ముందు పెట్టాడు? పౌలు గారినే ముందు పెట్టాడు. పౌలు గారిని ఎక్కువగా వాక్యంలో నింపాడు. ఆయన అసూయ లేనటువంటి వ్యక్తి యొక్క లక్షణం అలా ఉంటుంది. అది ఏ విషయంలో అయినా కానీ, వాక్యం చెప్పించే విషయంలో అయినా కానీ, వాక్యం పంచుకునేటువంటి విషయంలో అయినా కానీ, ఏ విషయంలో అయినా కానీ అది సంఘానికి ఎలాంటిదంటే క్షేమకరంగా ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా ఎలా ఉంటుందంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనేది ఆ సంఘంలో ఉంటుంది. కాబట్టి చూడండి, అసూయ లేనటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి బర్నబా గారు కనబడతారు. కాబట్టి ఈ యొక్క విషయాలను బట్టి మనం అసూయ కలిగి ఉండొచ్చా లేదా? అసూయ ఎప్పటికి కూడా మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ నువ్వు అసూయ కలిగి ఉన్నావంటే కన్ఫామ్గా నువ్వు సౌలు సంతతికి చెందినటువంటి వ్యక్తివే. శాస్త్రుల పరిశీలి సంతతికి చెందినటువంటి వ్యక్తివే. ఫిలిస్తీన్ల సంతతికి చెందినటువంటి వ్యక్తిగా నువ్వు పిలువబడతావు. ఒకవేళ అసూయ చెందినటువంటి వ్యక్తిగా జీవిస్తే నువ్వు ఒక యేసు గారి సంతానానికి చెందినటువంటి వ్యక్తిగా, ఆయన లక్షణాలు కొడుకు పుచ్చుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు కనపడతావు. ఇస్సాక్ గారి వల్లే నువ్వు కనపడతావు. యేసుక్రీస్తు వారి వల్లే కనపడతావు. నువ్వు బర్నబా గారి వల్లే నువ్వు కనపడతావు. కాబట్టి చివరిగా ఒక్క మాట చూసుకుని ముగిద్దాం. ఈ యొక్క అసూయ అనేది ఎంత ఘోరమైంది అనేది. సామెతల గ్రంథం 14:30 ఒక మాట ఉంటుంది.
శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూడండి, మత్సరం అంట ఎముకలకు కుళ్ళు అంట. అసలు అలాంటి లక్షణం కలిగి పూజిస్తున్నాం అనుకో, మన ఆరోగ్యానికి మనమే ఏం చేసుకున్నట్టు, రోగాల్ని కొని తెచ్చుకున్నట్టే. ఎముకలకు కుళ్ళు పడిందంటే ఏం జరిగిందని అక్కడ అప్పుడప్పుడే రోగం అనేది పెరుగుతూ ఉంటుందని. ఎవరైతే మత్సరం కలిగి ఉంటారో, ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ఎవరైతే ఇతరుల పట్ల వాళ్ళ యొక్క ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ద్వేషం కలిగి ఉంటారో, మత్సరం కలిగి ఉంటారో, ఓర్వలేని తనాన్ని కలిగి ఉంటారో, చెడ్డ కలిగి ఉంటారో, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఎముకలకి ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? కుళ్ళు పట్టింది. అంటే అక్కడ ఏమొచ్చింది, అక్కడ ఏ రోగం వచ్చిందని మనకి ఇప్పుడు ఉన్నటువంటి రోగాలను బట్టి చూస్తే ఒక క్యాన్సర్, ఒక భయంకరమైనటువంటి ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి. బోన్ క్యాన్సర్ అంటారు, చూసారా, విన్నారా? బోన్ క్యాన్సర్ అని, అది అట్లాంటిది. ఎలాంటి లక్షణం కలిగి ఉంటే? అసూయ అనేటువంటి, మత్సరం అనేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉంటే. కాబట్టి ఇలాంటి లక్షణం మనందరం కూడా కలిగి లేకుండా, మనందరం కూడా దేవుడు జీవించమన్నటువంటి జీవితాన్ని జీవిస్తూ, దేవుడికి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి లక్షణం లేకుండా మనందరం చెప్పి దేవుడికి నచ్చేటువంటి భక్తిని మనందరం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.